ఫుల్ పెట్టానా స్లో పెట్టా. హాయ్ గాయ్స్, హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఏంటి అంటే వీఆర్ మేకింగ్ జొన్న రొట్ట. సో ఫర్ దాట్ మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో జస్ట్ కొన్ని వాటర్, మనకి ఎన్ని చపాతీస్ కావాలో దానికి అకార్డింగ్గా చూసుకొని వాటర్ నింపుకొని పెట్టుకోవాలి. వీఆర్ సపోజ్ టు బాయిల్ దిస్ వాటర్. సో ఇంతవరకు బాయిల్ అయితే సరిపోతుంది. ఈ ఉడుకులోనే పోయాలి. వేసే కొంచెం పొడి పొడిగా ఉండాలి. ఇలా ఒక పేపర్ పెట్టుకొని పేపర్ మీద కవర్ పెట్టాలా మంచిగా కింద. సైమల్టేనియస్లీ అటు స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకే, కొంచెం పిండి అట్లా తీసుకొని కొంచెం కొంచెం చల్ల వాటర్ తీసుకొని పిండి కలుపుకోవాలి. అంత స్మూత్గా ఇంత సో వేడి వాటర్లో బాగా కలిపిసుకోవాలి చపాతీకి. చపాతీ లాగా కొంచెం కొంచెం ఇలా పెద్దగా చేసుకోవాలి. కొంచెం వాటర్ దగ్గర వేసుకొని వాటర్ చేయి కనిపించుకొని ఇంకా అదుగుతూ ఉండాలి. సో ఏం చేయాలి ఇట్లా ఇట్లా అనేదాన్ని మెల్లగా ఇదే ఒత్తాలి. ఆయిల్ పెట్టద్దా మమ్మీ? ఆయిల్ కావాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు. లైట్గా పెట్టుకోవాలి, మరీ ఎక్కువ పెట్టుకున్నా కూడా చపాతీ ఇరుగుతూ ఉంటుంది. మా మమ్మీ ఇలా నేర్పింది. మా మమ్మీ ఇలా నేర్పుతుంది నాకు కూడా. తర్వాత ఇలా తీసుకుంది, మెల్లగా తీసుకోవాలి. నుంచి తీసుకొని వేసుకోవాలి. చపాతీ ఇలా వేసుకొని కొంచెం అది మంచిగా కాలనివ్వాలి. ఇలా అవుతుంది. తర్వాత తిప్పేసుకోవాలి. మమ్మీ ఇది ఇక్కడ పెట్టేసి బయటికి పోయింది. ఇది ఉన్నదో మాడిందో నాకైతే తెలియదు. ఓ మై గాడ్, ఇది మాడింది. చపాతీ రెడీ. ఇక్కడ చపాతీ మాడుడింగ్స్. ఐఎమ్ నాట్ షూర్ వాట్ షుడ్ ఐ డూ నౌ. చపాతీ మంచిగా నీట్గా వచ్చింది.